ఇప్పుడే అసలు మామూలుగా ఇక్కడ ఏది ప్రసిద్ధి ఏంటి అనేది అట్లాంటి దాంట్లో ఏమన్నా ఇబ్బంది పడతాడు పిలిచి కలిపేసారా ఇక్కడ నీకు టెలికాస్ట్ అయ్యేది ఎవరండి ఎవరు తీశారు జీ తెలుగు ఎవరు తీశారు జీ తెలుగు ఒక ఆయన మన సూర్యబాబు గారు ఒక ఆయన అప్పుడు దేనికి సంచారపాలనకు వచ్చేటప్పుడు కుర్చేసి పక్కన మంచినీటి ఉంది శ్రీవారం కుర్చేసి పక్కన రోడ్డు ఇప్పుడు సంచారపాలన ఎలా ముందు ఫోన్ చేసి సంచారపాలన ఎంట్రెస్లో తీసుకో మేము వచ్చామా అంటే మీకు లోగో వాయిస్ కావాలా ఈ కొబ్బరి చెప్పడం కాదు అవునా మీరు ఒకసారి పెట్టినా పదార్థంగా మాట్లాడేటట్టుగా ఉన్నారు గురువు గారు మీరు ఏదైనా ఏరియా తిప్పి చూపండి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ నేనండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక బర్డ్ పక్షిని దాని పక్షిని తయారు చేయాలి ఐటమ్స్ అని ఐటమ్స్ అని కొబ్బరి చేస్తుంటారు లేదా సాధారణ కూడా వ్యర్థ పదార్థాలుగా కాకుండా దాంట్లో కూడా ఎన్నో కళాఖండాలు తయారు చేసి నేను నిరూపించాను. అవునా ఇప్పుడు ఈ ఐటమ్స్ అని మీరు చేసినాయి ఈ ఐటమ్స్ అని నేను నెక్ తెలుసుగా దీనికి మళ్ళీ ముక్కు అంటే సార్ ఇప్పుడు తర్వాత బాడీ దీని బేస్ మట్టం ఉంది చూడండి అడుగున దీని ఏమైనా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయనుకోండి సార్ అది ఆగ్రహితో మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎగుడు ఉంది కదా దీని ఇలా మనం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రుద్దితే ఈక్వల్గా వస్తుంది అన్నమాట. మనకు కరెక్ట్గా ఏ షేప్ కావాలో ఆ షేప్. ఇప్పుడు వరకు వైజాగ్ 3 అవార్డ్స్ ఇచ్చిందండి. ఏపీ స్టేట్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళ ఆంధ్రరత్న ఒకటి, ఏపీ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఏపీ ఒకటి, బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అది కన్ఫర్మ్ అయింది. ఇంకా మనకి కన్ఫర్మేషన్ లెటర్ రావాలి ఏ డేట్ అనేది. కొత్తగానండి దీనికి పెట్టాను సార్, ఏది మన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఏషియా బుక్ ఆఫ్ అప్లికేషన్ టేకప్ చేశారు, ప్రాసెస్ జరుగుతుంది. మనకు కన్ఫర్మేషన్ రావాలంటే 20-25 రోజులు దాకపోతుంది. ఇంకా పెద్ద ఐటమ్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంకేదైనా పెద్ద ఐటమ్ దీని పెద్ద ఐటమ్ అంటే ఇది ఆల్రెడీ ఈ క్రియేటివిటీలో ఏంటంటే సున్నితమైంది. ఇది మైక్రో స్కల్చర్ అనమాట విభాగం. అదే కొంచెం హైట్ అంటే ఏంటంటే వేరే సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎదురుకర్రలు కానీ ఒక సైజు వరకే కుదురుతుంది అనమాట. మన భారీగా చేయాలంటే కొబ్బరి చెప్పులతో కష్టం చేయటం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దాని సైజు వచ్చేటప్పటికి తక్కువ కదా, స్మాల్ సైజు కదా కోకోనట్. దానికైతే ఒక లెవెల్లోనే మనం తయారు చేయగలం. కానీ బాగా హైట్ చేయాలంటే వేరే ఐటమ్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనండి లైట్ హౌస్. ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని కోకోనట్, ఇది కొబ్బరికాయ దాంట్లో కొబ్బరి తీసేసిన తర్వాత యాక్సెస్ బ్లేడ్ తో కట్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. ఇది దాంట్లో గ్యాప్ పోయిగా చేసిన తర్వాత దాన్ని ఏం చేశాను, ఇక్కడ వెదురు కట్ సపోర్ట్ తీసుకున్నాను. బేస్ మట్టం వచ్చేటి మళ్ళీ కోకోనట్ షెల్, కొబ్బరి చెప్పుల సగభాగం అదనమాట. దీని ఇప్పుడు అంటే బోర్డు ఉందండి, ఇది నెమిలి పికాక్. ఈ పికాక్ వచ్చేటప్పుడు మొత్తం కోకోనట్ తోనే తయారు చేసింది, కొబ్బరితో. దీనికి తయారు చేసిన నెమిలి పురివిక్కిన చూడండి, అవి మొత్తం దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కోకోనట్. దీంట్లో వేరే ఐటమ్ ఏది వాడదు. దాదాపు నేను వాడిన 160 ఐటమ్స్ లో ఒక 4 ఐటమ్స్ మినహాయించి మొత్తం అన్ని కోకోనట్ తో తయారు చేసి కొబ్బరి చెప్పల పెగ్గులతోనే తయారు చేశాను. ఓన్లీ సైకిల్ ఒకటి, ఇది ఒక లైట్ హౌస్ ఒకటి, అలాగే బుల్లెట్ ఒకటి, జస్ట్ వేరే సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది.
నోస్ నెక్ ఇక బాడీ అండి. ఇది వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ కొబ్బరి చిప్పరం బోర్డు అనమాట. ఒక ఆర్టికల్ వచ్చేటప్పుడు ఒక చెప్పు చెప్పాలి. ఒక్కొక్కటి ఆర్టికల్ వచ్చేటప్పుడు ఒక బొమ్మ తయారు చేయడానికి 3 గంటల నుంచి 4 గంటలు పడుతుంది. ఫస్ట్ టైంలో మాత్రం ఫస్ట్ తయారు చేసిన కొత్తలో ఒక 3 or 4 days పట్టేది ఒక్కొక్క ఐటమ్ తయారు చేయాలండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ మీద 3 or 4 hours అయిపోతుంది ఒక్కొక్క బొమ్మ పెయింట్ వేయడం కానీ దాని స్ట్రక్చర్ మొత్తం తయారవటానికి. ఈ పికాక్స్ వచ్చేటప్పటికి దీని ముందాకలాగానే ముందు నెక్ కోసుకుని తర్వాత దీని ముక్కు పికాక్ ముక్కు ఎలా ఉంటుందో షేప్ మన మనసులో ఐడియా ఉంటుంది. ఆ టైప్లో చిన్న నోస్ కోసుకున్న తర్వాత దాన్ని బాడీని నోస్ రెండిచ్చేసి నెక్ ఈ బేస్ మట్టం ఉంచుకొని సగం మొక్క ఇట్లా కట్ చేసుకోవాలండి. రౌండ్గా కోసుకుని దీనిపైన అంటించుకుని దీన్ని సెట్ చేసిన తర్వాత ఎంసీలతో అంటిస్తే దాదాపు 3 hours గట్టిపడిపోతుందండి. గట్టిపడిన తర్వాత దీని మీద ఈ బోర్డ్స్ని సెట్ చేయడం అన్నమాట. అంతకుముందు మనం తయారు చేసుకున్న బోర్డ్స్ని ఎంసీలతో సెట్ చేసుకోవాలి. సరే, మన ప్యారెట్ ఏ కలర్లో ఉంటుంది దానికి తగ్గ కలర్స్ ఈ శారీస్ వాడే కలర్స్ని యూజ్ చేస్తాను. ఎక్కువ నేను శారీస్ వాడే కలర్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, మనకి షేప్ రావాలంటే దీని ఇది ఇలా ఉంది కదా, ఇది రావాలంటే ఇట్లా నిలువుగా కోసు రావాలండి. ఇట్లా షేప్ ఇలా వచ్చింది కదండి. ఇది వచ్చేటప్పటికి దీనిపైన ఉంది చూడండి ఈ పీసు ఆగురైతే శుభ్రంగా ఆగురైతే నున్నగా గీకాలి. చక్కగా ఫినిషింగ్ వచ్చేటట్టు చేస్తానండి. ఆకురైతో ఎంసీలు దండించింది నేను 1 hour తర్వాత గట్టిపడిపోతాను. ఆటోమేటిక్ గట్టిపడిన తర్వాత మనం ఎక్కడన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటే మాత్రం ఆకురైతో జస్ట్ స్క్రాచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, దీనికి ఐస్ ఎంసీలతో రౌండ్గా చేసి చిన్న చిన్న ఐస్గా పెట్టుకుని తర్వాత దీనికి మరి సామ్సంగ్లో అలా ఏదో అరేంజ్ చేయమని చెప్పన్నాను. చూడండి సీరియల్ మా మిస్సెస్ మా మదరు నాన్నగారు మా బాబు అందరూ కోఆపరేషన్ ఉందండి. నేను ఇది ఆర్ట్ ఈ కొబ్బరి చిప్పల మీద నాకు కలగడానికి కారణం ఏంటంటే నేను 1993లో నేను అస్సాం వెళ్తే అక్కడ మా బావగారు ఓఎన్జీసీలో ఇంజనీర్ అండి. ఆ టైంలో ఆ కాలనీ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ వెదురు పొలంతో కేన్తో తయారు చేస్తుంది వాడు. అలా చూసి ఇంప్రెస్ అయ్యి మనం కూడా ఎందుకు చేయకూడదని కేన్తో తయారు చేశాను కొన్నాళ్ళు. కేన్తో తయారు చేసినప్పుడు జనరల్గా కేన్తో తయారు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని దాన్ని విరమించుకున్న తర్వాత ఒక టైంలో మా ఇంట్లో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పారేస్తుంటే పొయ్యిలో వంట సరిగ్గా వాడుతుంటే వీటితో కూడా మనం ఆర్టికల్స్ ఎందుకు చేయకూడదని కలిగింది. వీటితో చేస్తే కొత్త క్రియేటివిటీ మనం ఎన్నుకున్నట్టు ఉంటుందని ఆ రోజు కొబ్బరి చెప్పులతో మెల్లిగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక ప్లాంట్ తయారు చేయాలని ఆలోచన కలిగింది. ప్లాంట్ కన్నా ముందు గణపతిని తయారు చేద్దామని ఫస్ట్ విఘ్నేశ్వరుని తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. దాని నుంచి నెంబర్ ఆఫ్ థాట్స్ వచ్చాయి మైండ్లో. ఒక గులాబీ మొక్క తయారు చేయాలంటే దాని పువ్వు ఎలా ఉంటుంది, దాని లీఫ్ షేప్ ఎలా ఉంటుంది, దాని మోడిఫికేషన్ ఎలా చేయాలి అనే థాట్ రాగానే ఎమ్మడితో ఇమీడియట్లీ స్టార్ట్ చేసేవాడిని.
ఎక్కువ దాదాపు ఈవినింగ్ ఖాళీ టైంలో 2 to 5 చేస్తానండి. తెల్లవారుజామున ఏదైనా 5 to 6 కలర్స్ వేసుకుని ఫినిషింగ్ చేస్తాను. యాక్చువల్గా మొదట్లో బొమ్మలు తయారు చేయాలంటే దాదాపు 2 or 3 days పట్టేది ఒక్కొక్క ఐటెం తయారు చేయాలండి. కానీ 4 years నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ మీద ఇప్పుడు ఒక్కొక్క బొమ్మ దాదాపు 3 నుంచి 4 hours కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 160 ఆర్టికల్స్ దాకా తయారు చేశాను. నాకు 2012లో ఏపీ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అవార్డు కళాభారతిలో ఇచ్చారండి వైజాగ్ వాళ్ళు. తర్వాత అదే కళాభారతిలో ఆంధ్రరత్న అని అర్పిత సేవా సాంస్కృతిక సంస్థ వాళ్ళు ఆంధ్రరత్న ఇచ్చారు February 28వ తారీఖున. సీరియల్ సీరియల్ చేస్తున్నా సీరియల్ ఈలో ఒకసారి అస్సాం వెళ్ళానండి. ఆ అస్సాంలో మా బావగారు ఓఎన్జీసీ ఇంజనీర్గా చేస్తున్నారు. అక్కడ చూడటానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో నేను బయటకు వచ్చినప్పుడు అక్కడ వెదురుతో ఎక్కువ అస్సాంలో వెదురు ఎక్కువ ఉంటుందండి. దాంతో కేన్తో వస్తువులు తయారు చేయడం చూశాను ఒక షాప్ దగ్గర. అతను నేను రోజు అబ్జర్వ్ చేసేవాడిని ఎలా తయారు చేస్తాడని. అది చూసినాక నాకు కూడా ఇన్స్పైర్ కలిగింది. నేను కూడా ఎట్లా కొట్ట ఏదో ఒక ఆర్టికల్ తయారు చేయాలి. ఇంటికి వచ్చి ఎదురుతో మొదలు పెట్టానండి. కానీ ఎదురుతో మొదలుపెట్టిన తర్వాత నేను అనుకున్న రిజల్ట్ వచ్చింది. కానీ ఎదురుతో జనరల్గా చాలామంది ఉంటారు, అనేక రకాల ఆర్ట్లు తయారు చేస్తారు. కొత్తగా ఏదో క్రియేటివిటీ చేయాలని చెప్పి ఆలోచన రాగానే ఒక రోజున మా ఇంట్లో కొబ్బరికాయలు కొడతా వంట చేరుగా కొబ్బరి తీసిన తర్వాత పారేస్తున్నారండి కొబ్బరి చెప్పులు. వాటితో ఏదో ఒకటి తయారు చేయాలని చెప్పి ఆలోచన కలగానే కొబ్బరి చెప్పులతో నేను బొమ్మలు తయారు చేయడం నేను 2010 నుంచి మొదలు పెట్టానండి. ఇప్పుడు దాదాపు 160 బొమ్మల దాకా తయారు చేశాను. ఈ బొమ్మల్లో ఎక్కువ ఫ్లవర్ వాజెస్, దేవుడు బొమ్మలు, మళ్ళీ వాల్ క్లాక్స్, మళ్ళీ నెమ్ముళ్ళు, వాతులు, అనేక రకాల పక్షులండి. దాదాపుగా పక్షుల్లో కూడా 10-15 రకాల దాకా తయారు చేశాను. ఇక ప్లాంట్స్కి వచ్చేటప్పటికి మందార, ఒంటిరెక్క మందార అంటారు జనరల్గా విలేజెస్లో ఉంటాయి, ఆ టైప్ షేప్స్లో కూడా తయారు చేశాను. దేవుడు బొమ్మలు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి, షిరిడి బాబా, ఇలా వినాయకుడు, ఇలా 4-5 దేవుడు బొమ్మలు తయారు చేశానండి. ఎక్కువ నేను తయారు చేసినట్లు బర్డ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్ 15 రకాల బర్డ్స్ దాకా తయారు చేశాను. వాటిలో ఎక్కువ నాకు బాగా నచ్చింది పెంగ్విన్ ఒక ఆర్టికల్ బాగా నచ్చింది. అట్లాగే పికాక్స్లో 4-5 మోడల్స్ తయారు చేశానండి. పికాక్సే కాకుండా ఇంకా వచ్చేటప్పటికి నేను ఈ డిస్కవరీ ఛానల్ చూసినప్పుడు వాటిల్లో కొన్ని రకాల బర్డ్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఐటమ్స్ కూడా పెంగ్విన్స్ కాక ఈ వచ్చేటప్పటికి ఈ డిస్కవరీలో చూసిన తర్వాత తయారు చేశానండి. ఇప్పుడు దాదాపు 160 దాకా చేశాను. ఇప్పటి వరకు నాకు ఏపీ బెస్ట్ సిటిజన్ వైజాగ్ వాళ్ళు ఏపీ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అవార్డు, 2012 ఆంధ్రరత్న ఒకటి, తర్వాత రీసెంట్గా నాకు 2013 డిసెంబర్ 23వ తారీఖున నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుగా నాకు అవార్డు రికార్డు వచ్చిందండి. తర్వాత నేను త్వరలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను అప్లై చేశాను. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఆ రికార్డు కూడా నాకు వస్తుందని ఆశిస్తున్నాను. నాకు మా ఇంట్లో మా ఫ్యామిలీ ప్రోత్సాహం బాగుందండి. మా బాబు కానీ, మా మిస్సెస్ కానీ, మా ఫాదరు, మదరు, మా పిల్లలు అందరూ సహకారం ఉందండి. వీళ్ళ సహకారంతో నేను త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించాలని అనుకుంటున్నానండి. పడిపోతామంటే పెళ్లి కూడా గమ్ కూడా మనం అడిగి పెట్టమంటే పెడదాం చాలే అన్నారు. సత్యసాయిబాబు అండి. మాది నగరం మండలం సజ్జవారిపాలెం. నేను 1993లో అస్సాం వెళ్ళానండి. అస్సాంలో ఓఎన్జీసీలో మా బావగారు జనరల్ మేనేజర్గా చేస్తున్నారు. ఆ ప్రదేశాలు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ మా కాలనీ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ వెదురు కేను, అస్సాంలో ఎక్కువ కేను ఉంటుందండి, కేన్ దొరుకుతుంది. ఆ కేన్తో వెదురు కర్రలతో అక్కడ ఒక
రకరకాల ఐటమ్స్ తయారు చేసి అతను పరిచయం అయ్యాడు. అతను రోజు డైలీ ఎలా చేస్తాడో అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కూడా అతనిలాగా తయారు చేయాలని ఇంటికి వచ్చిన తర్వాత కేన్తో మొదలుపెట్టానండి. తర్వాత మొదలుపెట్టిన తర్వాత కేన్తో జనరల్గా చాలామంది ఉంటారు కాబట్టి ఇది పెద్ద క్రియేటివిటీ కాదని చెప్పి నా మనసులో తెలిసి ఏదో కొత్త క్రియేటివిటీ కొత్తది సృష్టించాలనుకున్నప్పుడు మా ఇంట్లో రోజు కొబ్బరి చిప్పల్లో కొబ్బరి తీసిన తర్వాత అవి పారేయటం చూసి వాటిని ఎందుకు అనవసరంగా పారేయటం, వాటితో కూడా ఏదో ఒక ఆర్టికల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందండి. ఆలోచన రాగానే ఆ ఆలోచన వచ్చిన రోజునే నేను స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను వినాయకుడు తయారు చేసి వినాయకుడి రూపం ఎలా ఉంటుంది, అతని బాడీ షేప్ ఎలా ఉంటుంది, దాన్ని మనం కొబ్బరి చిప్పలని ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచన రాగానే ఆ వినాయకుడి మోడల్ని నేను కొబ్బరి చిప్పలు రకరకాల షేప్స్తో కట్ చేసుకుని వినాయకుడిని తయారు చేశానండి. వినాయకుడు తయారు చేయగానే ఇక రకరకాలు దాదాపు ఇప్పుడు 160 రకాలు కొబ్బరి చిప్పలతో తయారు చేశానండి. 160 రకాలు ఒకదానికొకటి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. నేను దాదాపుగా ఆల్మోస్ట్ నేను చేసిన ఆర్టికల్స్లో దాదాపు 4-5 మినహాయించి మిగతా అన్ని కొబ్బరి చిప్పలతో తయారు చేసినాయండి. ఇప్పుడు జనరల్గా ఈ తాబేలు ఉందండి, దీని వచ్చేటప్పుడు దీని బాడీ ఉంది. ఇది తయారు చేయాలంటే అంటే కొబ్బరికాయని నిలువుగా కట్ చేసుకోవాలండి. కొబ్బరికాయని నిలువుగా కట్ చేసుకున్న తర్వాత దానిలో కొబ్బరి తీసివేసి దానిలో తీసి దానిపై ఉన్న పీసుని ఆకురాయితో శుభ్రంగా గీకేసి నున్నగా తయారైన తర్వాత ఆ బాడీకి నెక్ నిలువుగా కట్ చేసుకుని ఆ కొబ్బరి చిప్పలోనే బాడీని కూడా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత నెక్ను కూడా నిలువు ఒక ముక్క పోసుకుని ఎంసీల్తో అంటించి దాని లెగ్స్ ఏ షేప్లో ఉంటాయి అవి కూడా కొబ్బరి చిప్పలతో కట్ చేసుకుని దాని ఎంసీల్తో అంటించి చేసుకుని ఈ విధంగా ఇది ఉంది. ఈ తాబేలు మొత్తం కొబ్బరి చిప్పతో తయారు చేసింది. ఈ బాడీ కానీ లెగ్స్ కానీ నెక్ కానీ దాదాపు అన్ని ఆల్మోస్ట్ కొబ్బరి చిప్పతో తయారు చేసింది. ఇప్పుడు దాదాపు నేను త్వరలో ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలనుకుంటున్నాను పేపర్లో. అలాగే అవార్డ్స్ వచ్చేటప్పటికి నాకు 2013 డిసెంబర్ 23వ తారీఖున ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. అంతకుముందు నాకు వైజాగ్ వాళ్ళు ఏపీ స్టేట్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఏపీ ఒకటి, 2012 ఆంధ్రరత్న, అట్లాగే అర్పిత సాంస్కృతిక సేవా సంస్థ వాళ్ళు ఏపీ బెస్ట్ సిటిజన్ కాక జాతీయ స్థాయిలో కూడా బెస్ట్ సిటిజన్ అవార్డు వచ్చిందండి. ఇప్పుడు దాదాపు 3 అవార్డులు ఒక రికార్డు వచ్చిందండి. నేను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశానండి, అది కూడా వస్తుందని నాకు నమ్మకం ఉంది. త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించాలని నా కోరిక.